హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఇప్పుడు మనకు ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది. గురుకులాలలో 70% ప్రమోషన్స్తో ఫిల్ చేస్తారని. అయితే అది వచ్చేసి ప్రిన్సిపల్స్కి పీజీటీ వాళ్ళండి. టీజీటీ వచ్చేసి డైరెక్ట్ 100% రిక్రూట్మెంట్ ఉంటుంది. సో మీరెవరు ఇలాంటి ఆలోచనలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి. 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి మనం ఇంకా ప్రిపరేషన్ అనేది ఆపకుండా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. 1 ఇయర్ ఉందండి. ఈ 1 ఇయర్ అనేది మనం టోటల్ సిలబస్ కంప్లీట్ చేయడానికి టైం అయితే నాకు తెలిసి సరిపోదు. అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ టైం అనేది సరిపోదు. కనీసము 2 ఇయర్స్ 3 ఇయర్స్ అన్న పడుతుంది. మీరు ఒకవేళ నేను చెప్పింది రాంగ్ అయితే మీకు ఎవరైనా జాబు రీసెంట్గా వచ్చిన వాళ్ళు ఉంటే తెలుసుకోండి. వాళ్ళు 1 ఇయర్ 6 మంత్స్లో జాబ్ కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. మినిమం 2 to 3 ఇయర్స్ వరకు వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ అంటే అంత ఈజీగా రాదండి. సో అదొకటి మనం మైండ్లో పెట్టుకొని మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఎవరు ఏం మాటలు అన్నా అవన్నీ పట్టించుకోవద్దు. మన మైండ్ అనేది పాజిటివ్గా చేసుకొని ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎవరైనా ఇంకా నోటిఫికేషన్ లేదు కదా, ఎందుకు చదువుతున్నావని అంటారు. నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందో వాళ్ళకు తెలియదు, ఎవరికీ తెలియదు. నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ సడన్గా రిలీజ్ చేయొచ్చు. సో అప్పటికల్లా మన ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా అనేది మనం ఒకటి చెక్ చేసుకోవాలి. అంతేగాని నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉండొద్దు. అది వస్తుంది, వచ్చే లోపల మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనకు కావాల్సింది. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ గురుకులకు ప్రిపేర్ అవుతున్నాను. ఈ గురుకుల సిలబస్ అయిపోయేసరికి నాకు తెలిసి మళ్ళీ ఇంకో టెట్ వస్తుంది. ఎందుకంటే 4 బుక్స్ ప్రిపేర్ అవ్వడం అని అంటే చాలా టైం తీసుకుంటుంది. నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాను, తెలుగు మీడియంలో చదువుతున్నాను. ఎవరైనా ఇంగ్లీష్ మీడియంలో ఇబ్బంది అనిపించినప్పుడు ఆ టర్మ్స్ అనేది తెలుగులో చూడండి. ఫస్ట్ బేసిక్గా నేనైతే తెలుగు మీడియం స్టూడెంట్నే. సో అందుకోసము తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 బుక్స్ చదువుతున్నాను. మనకు డిఎస్సికి ఇంటర్ లింక్ టాపిక్స్ అని అంటారు కదా, అవి వచ్చేసి గురుకులకు చదివితే కంప్లీట్గా కవర్ అయిపోతుంది. కాబట్టి గురుకులకు టోటల్ సిలబస్ అంతా చదవాలి. అంటే ఇంటర్ బుక్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని పెట్టుకోవాలి. కాబట్టి మనకి ఇప్పుడు ఉన్న టైం అంతా ఇంటర్ బుక్స్ చదవడానికి అయిపోతుంది. ఈ లోపల మళ్ళీ టెట్ వస్తుంది. సో ఆ టెట్ కూడా చదవాలి, టెట్కు స్కోర్ పెంచుకోవాలి. కాబట్టి ఈ ఉన్న టైంలో నేనైతే నోట్స్ ప్రిపేర్ అవుతున్నాను. షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ అయిపోయాక ప్రీవియస్ పేపర్స్ చేయాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా కొలాబరేట్ అయ్యి చదవాలి అనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, సెల్ఫ్ డిపెండ్ అవ్వాలి అని. సో అది ఒకటి మనం మైండ్లో పెట్టుకొని మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కొంత టైం అనేది మనకంటూ కొంత టైం స్పెండ్ చేసుకోవాలి. ఆ టైం అనేది ప్రిపరేషన్ అన్నట్టు. నేనైతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత వర్క్ ఉన్నా కొంత టైం అనేది ప్రిపరేషన్కి పెట్టుకొని అది ఏదైనా ఏ టైం అయినా సెట్ చేసుకొని 2 to 3 అవర్స్ అయినా కనీసం చదువుతాను. మ్యాక్సిమం నేను ప్రజెంట్ డేస్లలోనే 6 to 8 అవర్స్ చదువుతున్నాను. ఇంత టైం ఎందుకండి, నోటిఫికేషన్ లేదు కదా అని అనొచ్చు. కానీ నోటిఫికేషన్ వచ్చే లోపల ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. కేవలం రివిజన్కి మాత్రమే టైం ఇవ్వాలనుకుంటున్నా. కాబట్టి ఉన్న టైం అనేది మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. హౌస్ వైఫ్స్ మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి అని అంటే మీరు ఒక ప్లాన్ చేసుకోండి. నేను కూడా అంతే, ఒక ప్లాన్ చేసుకొని ఆ స్ట్రాటజీ వైజ్గా వెళ్ళండి. ఇప్పుడైతే మనకు పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు కాబట్టి ఈ ఉన్న టైంను సద్వినియోగం చేసుకొని ప్రిపేర్ అయితే మనం అనుకున్న గోల్ని రీచ్ అవుతాము. మీకు ఇంకా ఏమైనా సజెషన్స్ కావాలి అని అంటే రీసెంట్గా జాబ్ వచ్చిన వాళ్ళను కాంటాక్ట్ అవ్వండి. ఎలా చదివారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు, మీ ప్రిపరేషన్ ఎలా సాగింది అనేది మీరు వాళ్ళ ద్వారా కొంత మోటివేషన్ తీసుకోండి, కొంత గైడెన్స్ తీసుకొని కంటిన్యూ చేయండి. మెయిన్గా అయితే నేను చెప్పేది అయితే హౌస్ వైఫ్స్ అండ్ ఎవరు అంటే ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఒక్క 1 ఇయర్ అంటే నేను రిక్వెస్ట్ చేయట్లేను, మీ ఇష్టపూర్తిగా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి సజెషన్ ఇస్తున్నాను. ఈ ఒక్క 1 ఇయర్ పక్కన పెట్టేసి, ఎన్ని పనులున్నా ఏమన్నా పక్కకు పెట్టేసి ఈ 1 ఇయర్ అనేది ప్రిపరేషన్కి కంటిన్యూ